హలో హాయ్ అందరికీ నమస్తే. స్ట్రైట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సాటర్డే అంటే 20th నేను వైజాగ్ నుంచి రాయ్పూర్ అనేది సమతా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేశాను. సో నా తాలూకు ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అలానే వీడియో అనేది రెగ్యులర్ వ్లాగ్లా కాకుండా ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అసలు ఈ సమతా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనేది వైజాగ్ నుంచి హజరత్ నిజాముద్దీన్ వరకు నియర్లీ 34 hours జర్నీ ఉంటుంది. అలానే ఇది 1917 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అయితే మనం రాయ్పూర్లో దిగిపోతున్నాం కాబట్టి ఇది సేమ్ డే 7:20 కల్లా రీచ్ అయిపోతుంది రాయ్పూర్. సో నేను మన వైజాగ్ మెయిన్ స్టేషన్ నుంచి కాకుండా జ్ఞానాపురం అంటే బ్యాక్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి నేను వీడియో షూట్ చేస్తున్నా. అది మన ఇండియన్ ఫ్లాగ్, మనకి వైజాగ్ మెయిన్ స్టేషన్లో ఎంట్రీ ఉంటుంది అది. సో మనం వెళ్ళబోయే సమతా ఎక్స్ప్రెస్ అనేది ప్లాట్ఫామ్ నెంబర్ 8కి ఇచ్చాడు కాబట్టి నేను బ్యాక్ అంటే జ్ఞానాపురం నుంచి వచ్చాను. అలానే ఈ సమతా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాలూకా హిస్టరీ చూసుకుంటే ఇది దాని తాలూకా యావరేజ్ స్పీడ్ అన్నది 60 km/h ఉంటుంది. అలానే సో నాకు ఎలకట్ అయిన బోగి ఏంటంటే B3లో 72 అప్పర్ అంటే డోర్ పక్కనే. సో డోర్ పక్కనే సీట్ ఉంటే కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంటుంది. నెక్స్ట్ ఈ సమత అన్న పేరు ఎందుకు పెట్టారు ఈ ట్రైన్కి అనుకుంటే, వైజాగ్లో సమంతోత్సవాలు అనే ఒక పండగ అనేది పెద్ద పండగ. దాంట్లో సమత అని తీసుకొచ్చి ఈ ట్రైన్కి నేమింగ్ చేశారు. అది 2011లో ఇది వైజాగ్ నుంచి అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ వన్ మోర్, ఇది స్వర్ణ జయంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, దానికి రేక్ షేరింగ్ అంటారు. అంటే రేక్ షేరింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమతాలో ఒక 2-3 బోగీస్ ఏమైనా ఖాళీ ఉన్నాయనుకోండి, స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్కి డిమాండ్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఈ బోగీని తీసుకెళ్ళి స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్కి అటాచ్ చేస్తారు. దాన్నే రేక్ షేరింగ్ అంటారు. అంటే మనం బోగీ అంటాం, అది రైల్వే టెర్మినాలజీలో రేక్ అంటారు దాన్ని. సో మీరు ఎప్పుడైనా సరే ఇలా పెట్స్ని ట్రావెల్ చేయాలంటే, క్యారీ చేయాలనుకుంటే కంపల్సరీగా ఇలా బోన్ ఉండాలి. సో వీళ్ళు B3 అనుకొని B2 అనుకొని చెప్పేసి B3 ఎక్కేశారు. ఏం చేస్తాం, ఇంకా డోర్ పక్కన సీట్ కాబట్టి వచ్చేది వెళ్ళేది డిస్టర్బెన్స్ ఉంటుంది. అలా చూసుకుంటూ ఈ ప్రయాణం సాగుతూ ఉంది. ట్రైన్ అయితే చాలా స్లోగా ఉంది. ఎందుకని చెప్పి బయటకు వచ్చి చూస్తే ట్రాక్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక్కడే కాదు, కంప్లీట్గా మనకి రాయ్పూర్ వరకు కూడా ఇలానే ఉంది. అంటే ట్రాక్ వర్క్స్ జరుగుతున్నాయి. అంటే థర్డ్ లేన్ అనేది కొత్తగా వీళ్ళు లైన్ స్టార్ట్ చేసినట్టున్నారు. అది రాయగఢ్ వరకు కంప్లీట్ అయినట్టుంది. రాయగఢ్ నుంచి మన ఇక్కడ వరకు అంటే మన వైజాగ్ వరకు పెండింగ్ ఉంది వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఇదేంటంటారా, బొబ్బిలి స్టేషన్. బొబ్బిలి ఎందుకు తీసానంటే మనం ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేసాం ఇక్కడే. సో 2006 to 2010. సో స్టేషన్ ఎలా ఉంటుందా అని చెప్పేసి అలా బయటకు వచ్చి చూశాను. బయటకు వచ్చేసరికి 42 ఉంది ఇక్కడ. నెక్స్ట్ రాయగఢ. నేను యాక్చువల్లీ ఈ టెంపుల్ నేను వీడియో తీయడం మర్చిపోయాను, కానీ రిటర్న్లో వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ దాన్ని క్యాప్చర్ చేస్తాను. సో రాయగఢలో కూడా హీట్ ఒక రేంజ్లో ఉంది. సో ఈ రాయగఢ్ అన్నది మనకి ఒరిస్సాలో ఫస్ట్ హాల్ట్. యాక్చువల్లీ బార్డర్ ఏంటంటే కూనేరు అనేది ఉంటుంది పార్తీపురం దాటిన వెంటనే. నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ ఖరైరా రోడ్ అనేది ఏంటంటే ఒరిస్సాలో లాస్ట్ హాల్ట్. ఈ ట్రైన్ ఆగే లాస్ట్ హాల్ట్ మాత్రమే. సో మీ ఇక్కడికి అరౌండ్ 5 o'clock అలా రీచ్ అయ్యాను. సో ఇక్కడ నుంచి రాయ్పూర్ అనేది ఒక 2.5 hours జర్నీ ఉంది. ఈ బాగ్ బహారా స్టేషన్ అనేది ఛత్తీస్గఢ్లో ఫస్ట్ హాల్ట్. అంటే ఛత్తీస్గఢ్ స్టేట్లో మనకి ఈ ట్రైన్ ఆగే ఫస్ట్ హాల్ట్ ఇదే. ఈ నెక్స్ట్ ఇది మహానంది రివర్ పైన ఉన్న బ్రిడ్జ్. ఇది అంటే ఛత్తీస్గఢ్లో ఫ్లో అయ్యే ఈ పెద్ద రివర్ ఇది యాక్చువల్లీ. సో ఈ బ్రిడ్జ్ మనం క్రాస్ అయ్యామంటే మనం ఆల్మోస్ట్ ఆల్ దగ్గరలోకి వస్తున్నట్టే. సో దీని తర్వాత మహాసముద్రం ఒక స్టాప్ ఉంటుంది. నెక్స్ట్ ఇది రాయ్పూర్ 7:30 కల్లా రీచ్ అయిపోయాం.
సో బయట నుంచి లుక్ ఇలా ఉంది. ఇక్కడ ఓలా కానీ ఊబర్ కానీ అసలు రైడ్ యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకని బయట పానీపూరి షాప్ అతన్ని ఇలా కన్సల్ట్ చేసాం మేము వెళ్ళాల్సిన లొకేషన్ కోసం. ఆ భయ్య దగ్గర మొబైల్ పానీపూరి కన్నా చిన్న సైజులో ఉంది అది. సో 1000 రూపీస్ చెప్పాడు 19 కిలోమీటర్స్ జర్నీకి. సో మేము ఛత్తీస్గఢ్ అంటే రాయ్పూర్ రీచ్ అయిపోయాం వైజాగ్ నుంచి 980 రూపీస్కి. సో అందుకని చెప్పి సిస్టర్కి కాల్ చేసాం. మా సిస్టర్ బెలైలో ఉంటుంది. సో మేము వెళ్ళాల్సింది కూడా బెలై దగ్గర నియర్ బై ఈ ఫంక్షన్ హాల్. సో బయట అంటే రైల్వే స్టేషన్లో ఆటో తీసుకున్నాం అండ్ బస్ స్టేషన్ వరకు. సో 8 కిలోమీటర్స్ ఉన్న డిస్టెన్స్, 50 రూపీస్ ఛార్జ్ చేశాడు. సో బస్ స్టేషన్ నుంచి మేము ఒక బస్ పట్టుకున్నాం, ప్రైవేట్ బస్సు. ఆ ప్రైవేట్ బస్సు ఏంటంటే 15 కిలోమీటర్స్కి 30 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఇక్కడ ఏంటంటే నైట్ 11 తర్వాత మీకు ట్రాన్స్పోర్ట్ అనేది అంత అవైలబిలిటీ ఉండదు. మాకు నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకి ట్రైన్. సో ఇది మేము లొకేషన్కి రీచ్ అయిపోయాం. సో ఫంక్షన్ హాల్ అయితే మాత్రం చాలా స్పేసియస్గా ఉంది. ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్ళగానే ఫుడ్ మీద పడ్డా, లేదంటే 2 స్టెప్పులు వేసేవాడిని ఈ మ్యూజిక్కి. లైటింగ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. సో మాకు నెక్స్ట్ డే మార్నింగ్ 6:20కి మళ్ళీ రిటర్న్ సమతా ఉంది. సో నైట్ ట్రాన్స్పోర్ట్ మార్నింగ్ కూడా మాకేం దొరకదని చెప్పారు. అందుకని చెప్పేసి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాం. సో లిఫ్టెడ్గా ఒక అతన్ని ఇక్కడ ఛత్తీస్గఢ్లో చూసారా, లీటర్ పెట్రోల్ 100 రూపీస్ ఉంది. మన ఆంధ్రాలో ఎప్పుడు చూస్తామా ఇది ఏంటంటే లైక్ మనకి వైజాగ్లో ఎల్ఐసి బిల్డింగ్ ఆపోజిట్ ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా. ఇది నేను నైట్ 11:30 to 12:45 అలా తీసిన వీడియో ఇది. అప్పటికి కూడా ఫుల్ బిజీగా ఉంది ఇక్కడ. సో ఫైనల్గా మేము స్టేషన్కి రీచ్ అయిపోయాం. నెక్స్ట్ డే మార్నింగ్ 6:30 వరకు వెయిట్ చేయాలంటే మేము ఇక్కడ ఎంక్వైరీ చేసాం. ఇక్కడ ఐఆర్సిటీసీ డార్మెటరీస్ ఉంటుంది స్టేషన్లోనే. సో మీకు ఆధార్ అలానే రైల్వే మీ పిఎన్ఆర్ నెంబర్ చెప్తే సో వేకెన్సీ ఉంటే మీకు ఇంకా డార్మెటరీ అనేది అలకట్ చేస్తారు. 200 రూపీస్ డార్మెటరీ, ఏసీ డార్మెటరీ. నెక్స్ట్ డే మార్నింగ్ 5:48 అలా లేచి కాస్త ఫ్రెష్ అయ్యి, ఇది చూసారా స్టైల్ రాడ్, అంటే మనకి ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి హుక్సే ఉండవు గోడకి. సో బట్టలు ఏమైనా ఉంటే దీనిపైన హ్యాంగ్ చేసుకోవాలి. అలానే లాకర్ సిస్టమ్ కూడా ఉంది. బాగుంది. 200 రూపీస్కి మనం ఒక ఫుల్ డే ఇక్కడ అంటే 12 hours మనం స్టే చేయొచ్చు. ఇది మార్నింగ్ రాయ్పూర్ స్టేషన్ అవుట్ సైడ్ ఇది. సో యాజ్ ఇట్ ఈజ్ మన వైజాగ్లోనే ఉంది. కాకపోతే ఈ స్టేషన్లో ఏంటంటే ఓన్లీ 5 ప్లాట్ఫామ్స్ మాత్రమే ఉన్నాయి. సో మన వైజాగ్లో అంటే 8 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇది క్యాపిటల్ అయినాక కొంచెం డెవలప్ అయింది. రాయ్పూర్ అనేది క్యాపిటల్ అయినాక ఆ స్టేట్కి కొద్దిగా డెవలప్మెంట్ అనేది ఉంది. సో అగైన్ మనం B3కి వచ్చేసాం. సో పడుకున్నాను రిటర్న్ జర్నీలో. నేను మిస్ అయ్యాను కదా వెళ్ళేటప్పుడు రాయగఢలో టెంపుల్ తీద్దామని. సో అందుకని చెప్పి బయటకు వచ్చేసరికి వర్షం పడుతుంది రాయగఢ. ఇది స్టేషన్ మీరు ఎప్పుడైనా సరే రాయగఢ టెంపుల్కి వెళ్దాం అనుకుంటే స్టేషన్ దగ్గర దిగి బై వాకబుల్ కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఇదే టెంపుల్, మధ్యగారమ్మ టెంపుల్. చాలా ఫేమస్ టెంపుల్ ఇది. సో నేను బీటెక్లో ఉన్నప్పుడు ఒక 2 times వెళ్ళాను. నాకు బొబ్బుల నుంచి దగ్గరే కాబట్టి. యావరేజ్ స్పీడ్ 60 చెప్పాను కదా, బట్ ఈ ట్రైన్ అనేది 110 kilometers స్పీడ్ కూడా క్రాస్ చేసింది. ఆ స్క్రీన్ షాట్స్ అనేవి మీకు ఇక్కడ నేను డిస్ప్లేలో ఇస్తూ చూడండి. మీకు నేను ముందు చూపించినట్టుగా మీకు రైల్వే టికెట్ ఉండి ఒక 12 hours మీరు స్టే చేయాలనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఐఆర్సిటీసీ డార్మెటరీని మీరు ప్రిఫర్ చేయండి. నేను చూపించాను కదా, టీసీ రూమ్కి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేస్తే వాళ్ళకి ఫామ్ ఇస్తారు. ఫామ్ ఫిల్ చేయగానే మీకు రూమ్ అనేది అలొకేట్ చేస్తారు. 4:30కి రావాల్సిన ట్రైన్ 2 hours డిలే వల్ల 7:30కి గోపాలపట్నం వచ్చాం. అది సింహాచలం. అక్కడ నుంచి బస్ తీసుకొని గాజువాక వెళ్ళిపోయాం. సో ఎక్కడ స్టార్ట్ అయిందో జర్నీ అక్కడితో ఎండ్ అయిపోయింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.